యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా గ్రామంలో భారీ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి తనను గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లి ప్రజలు ఇచ్చిన విజయాన్ని వమ్ము కాకుండా నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గాజుల దశరథ, మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, గాజుల నరసయ్య, కోటగిరి అంజయ్య, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు గ్యాదపాక దీప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ఆలేరు మండలంలో మరి మేము 10 సర్పంచులు గెలుచుకుంటామని అనుకున్నాం. మరి మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వీరయ్య గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ఊరూరా మన చేసిన సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, ఉచిత విద్యుత్ కానీ, మహిళల సాధారికత కానీ, బతుకమ్మ చీరలు కానీ, మహిళా సంఘాల కోసం కానీ, మరి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇలాంటి పథకాలు చాలా మరి భారతదేశంలోనే తెలంగాణలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మా కొల్లూరు గ్రామ సర్పంచ్గా నిన్న ఎన్నికల్లో గెలుపొందాను. నన్ను గెలిపించినందుకు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి గడప గడపకు నేను సేవలు అందిస్తాను. అది ఇప్పటికి ఎట్లా సేవలు అందించిన ఇప్పుడు కూడా అదే విధంగా సేవలు అందిస్తాను. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరుస్తానని చెప్తున్నాను. ఇంకా మా గ్రామ అభివృద్ధి పనుల్లో ముందుండి అన్ని సేవలను అందిస్తాను. మా గ్రామ పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వ బీర్లా ఐలన్న గారి సేవలో నడుస్తానని, వారి నుండి ప్రభుత్వ పథకాలన్నీ తెచ్చి ప్రజలకు అందిస్తాను. అదేవిధంగా మాకు కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, తర్వాత కొన్ని పెన్షన్స్ కావాలి. భర్తలు విడో పెన్షన్లు, రీసెంట్గా చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు రావట్లేదు, వాళ్ళకు కూడా పెన్షన్లు తెస్తాను. రేషన్ కార్డులు కూడా కొంతమందికి కావాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా కొంతమందికి కావాలి. ఇవన్నీ చేస్తాను. మన ప్రభుత్వ సహకారంతో ఈ పనులన్నీ ముందుండి నడిపిస్తాను. ప్రజలకు నన్ను గెలిపించినందుకు పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.